అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా సోనం వాంగ్చుక్ అనే ఒక పేరైతే ఇటీవల వినపడుతూ ఉంది. అయితే వాస్తవానికి చాలామందికి ఇతని గురించి తెలియకపోవచ్చు కానీ లడక్ లాంటి ప్రాంతాల్లో దూరంగా దేశంలో ఎక్కడో మూలన విసిరేసినట్టు ఉండే లడక్ లాంటి ప్రాంతంలో ప్రజలకు, అలాగే ఆ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలకు ఈ వ్యక్తి సుపరిచితమే. ఈ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఎవరు? ఉద్యమకారుడా, లేకపోతే కేంద్రం ఆరోపిస్తున్నట్టుగా ఏమన్నా దేశ ద్రోహానికి సంబంధించి ఏమన్నా చర్యలకు పాల్పడ్డా? ఇలాంటి అనేక కోణాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ అయితే నడుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఎవరు ఈ వాంగ్చుక్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని నేపథ్యం ఏంటి, చదువేంటి, అలాగే ఇతనికి వచ్చిన అవార్డులు ఏంటి, కేంద్రం మోపుతున్న ఆరోపణలు ఏంటి, ఎందుకు ఇతను అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమం ఏంటి, అలాగే కాక్రోచ్ పార్టీతో ఎందుకు కలిశాడు, వాస్తవానికి నాయకుడు కాదు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. సో బేసిక్గా ఈ వ్యక్తి గురించి మీరు 3 Idiots సినిమా చూసే ఉంటారు కదా. ఆ సమయంలో అమీర్ ఖాన్ పోషించినటువంటి పాత్ర అనేది సోనం వాంగ్చుక్ ని ఆదర్శంగా తీసుకుని తీసినటువంటి సినిమాగానే చాలా మంది చెప్తారు. సో అప్పట్లో 3 Idiots సినిమా అనేది ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. అయితే తర్వాతి కాలంలో అటు సోనం వాంగ్చుక్ కావచ్చు, అలాగే 3 Idiots సినిమా తీసినటువంటి డైరెక్టర్ నిర్మాతలు కావచ్చు, సోనం వాంగ్చుక్ తో ఆధారంగా ఈ సినిమాని తీయలేదు, మేము మామూలుగానే తీసామని చెప్పి తర్వాత వివరణ ఇచ్చారు. అలాగే సోనం వాంగ్చుక్ కూడా ఆ సినిమాకి, ఆ కథకు, నా జీవిత కథకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కానీ ఆ కథకు దగ్గరగా పోలిక ఉండటంతో ఆ సమయంలో ఈయన బాగా పాపులర్ అయ్యాడు. అలాగే ఇంకొక సమయంలో ఇతని పేరు చాలా బలంగా వినపడింది. ఎప్పుడంటే ఐసు స్తూప అని చెప్పి లడక్ లాంటి ప్రాంతాల్లో, వాస్తవానికి ఆ లడక్లోని ఆల్చి అనే గ్రామంలో 1966 సెప్టెంబర్ 1న జన్మించాడు. సో ఆ ప్రాంతంలో, లడక్ లాంటి ప్రాంతంలో ప్రధానంగా నీటి సమస్య, అంటే వేసవికాలం వస్తే నీటి సమస్య, శీతాకాలం సమయంలోనేమో విపరీతమైనటువంటి మంచు ఉంటుంది, బట్ వేసవికాలం వస్తే రైతులకు నీటి సమస్య ఏర్పడేది. సో దాన్ని ఎలాగైనా సరే రైతులకు ఉపయోగపడాలని ఒక ఆలోచన చేసి ఐసు స్తూప అని ఆయన చేశాడు. ఐసు స్తూప అంటే శీతాకాలంలో ఎక్స్ట్రా మంచు ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఒక స్తూపంలాగా చేసేసి ఉంచేసి వేసవి కాలంలో అది కొంచెం కొంచెం కొరుకుతూ రైతులకు నీరు అందించేది. సో ఇదనేది చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. అలాగే లడక్ రైతుల సమస్యను కూడా తీర్చింది. వాస్తవానికి ఈయన దేనికి కూడా పేటెంట్ హక్కు తీసుకోలేదు. సో ఆ సమయంలో ఈయన బాగా పాపులర్ అయ్యాడు. వాస్తవానికి ఒక రైతు కుటుంబంలో జన్మించినటువంటి యువకుడు. సాధారణంగా చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి అయితే ఉంది. కాకపోతే అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే తీను చదువుకునే స్కూల్లో ఉర్దూ లేదా ఇంగ్లీష్ భాషలో మాత్రమే బోధన జరిగేది, కానీ ఇతనికి లడకీ భాష తప్ప వేరే భాష రాదు. సో అప్పట్లో ఈయన కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఆ 2 భాషలను నేర్చుకోవడానికి, విద్యను అభ్యసించడానికి ఆయన కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. సో అప్పట్లోనే ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. పిల్లలు తెలివి తక్కువైన వాళ్ళు కాదు, వాళ్ళకి సరిపోయే విద్యా వ్యవస్థ లేకపోవటం వల్లే వాళ్ళు అలా తయారయ్యారని చెప్పి ఆ రోజుల్లోనే ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. 22 సంవత్సరాల వయసులో, అంటే 88లోనే ఆయన కొంతమంది విద్యార్థులతో కలిసి సెక్మోల్ అనే ఒక సంస్థను అయితే ప్రారంభించాడు. ఏంటిదంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడక్ అని చెప్పి ఒక సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసం అయితే విశేషంగా కృషి చేసింది. సో ఈ సంస్థ స్థాపించే సమయానికి లడఖ్లోని విద్యార్థుల్లో చాలా మంది 10వ తరగతిలో ఫెయిల్ అవుతూ ఉండేవాళ్ళు. సో 10వ తరగతి పాస్ అవడం అనేది వాళ్ళకి ఒక పెద్ద కష్టంగా మారింది. సో అప్పుడు వాంగ్చుక్ ఏం చేశాడు అంటే, సో ఇలా కాదు, ప్రాక్టికల్ అంటే గదుల్లో చెప్పే పాఠాల కంటే ప్రాక్టికల్ థియరీకే ఎక్కువ ఉపయోగం ఉంటుంది, సో విద్యార్థులకు కావాల్సింది కూడా అదేనని మొదటి నుంచి బలంగా నమ్మే వ్యక్తి వాంగ్చుక్. కాబట్టి ఈ విద్యార్థులతో నేరుగా బయటికి తీసుకెళ్ళి సైన్స్ని ప్రయోగాల ద్వారా చేపించడం, వాళ్ళకి వ్యవసాయాన్ని నేర్పడం, అలాగే వాళ్ళకి భవనాలు నిర్మించడం నేర్పడంతో పాటు అనేక రకాల ప్రాక్టికల్స్ అన్నీ కూడా స్వయంగా వాళ్ళతో చేయించి వాళ్ళను చైతన్యవంతుల్ని చేసే ప్రయత్నం చేశారు. సో ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు తమ ఇన్స్టిట్యూట్లో కూడా ప్రారంభించాలని అప్పట్లో ప్రయత్నం కూడా చేశాయి. సో ఇదొక గొప్ప అచీవ్మెంట్ ఆ రోజుల్లో. అలాగే 94లో లడక్ గవర్నమెంట్తో కలిపి ఆపరేషన్ న్యూ హోప్ అని ఒకటి ప్రారంభించడం జరిగింది. ఏంటిదంటే ఆ లడక్ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సమస్యలను ప్రభుత్వంతో కలిసి పరిష్కరించడం, ప్రభుత్వ పాఠశాలలో బోధనా పద్ధతుల్లో పూర్తిగా మార్పులు చేయటం, టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వటం, గ్రామస్తులను కూడా ఈ విద్యా వ్యవస్థలో భాగం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరచడానికి ఆ రోజు అనేక చర్యలు అయితే తీసుకున్నారు. అవి సత్ఫలితాలనిచ్చి లడఖ్లో తర్వాత విద్యా వ్యవస్థ మెరుగుపడటానికి చాలా కీలకం కూడా అయింది. ఆ తర్వాత ఆయన
హెచ్ఐఏఎల్ అనే ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని కూడా ప్రయత్నం చేశాడు. ఏంటంటే ఇది హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పి సాధారణ డిగ్రీల కన్నా సమస్యను పరిష్కరించే విద్యే ఇంపార్టెంట్ అని నమ్మిన ఈయన ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అప్పట్లో ప్రయత్నాలు కూడా చేశాడు. సో ఈయన ఒక పాపులర్ స్లోగన్ ఉంది. ఏంటంటే అది డోంట్ బికమ్ జాబ్ సీకర్స్, బికమ్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్స్ అని చెప్పి ఒక పాపులర్ స్లోగన్ ఉంది. ఈ రోజుకి కూడా ఆ స్లోగన్ పేరు చెప్తే చాలా మందికి ఈ సోనం వాంగ్చుక్కే గుర్తొస్తారు. అలాగే ఈయన ఐసుస్ తోపాతో పాటు, అంటే రైతులకు మేలు కలిగించే ఐసుస్ తోపాతో పాటు ఆ లడక్ లాంటి ప్రాంతంలో సైనికులు గడ్డగట్టే చలిలో విధులు నిర్వర్తించాలి. అది ఎంత కష్టతరమో మనందరికీ తెలుసు. సో ఈ సైనికులకు కొంత విముక్తి కలిగించాలి, వాళ్ళకు ఉపయోగపడే ఏదైనా ఒక పరికరం తయారు చేయాలని చెప్పి అప్పట్లో సోలార్ ఏదైతే హీట్ టెంట్లు ఉంటాయో వాటిని తయారు చేసి సైనికులకు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఆయన పేటెంట్ హక్కు తీసుకోలే. సో ఈ హీట్ టెంట్లు అనేవి సైనికులకు తర్వాత కాలంలో చాలా ఉపయోగపడ్డాయి. నేటికి వాటిని వాడుతున్నట్టుగా చాలా మంది చెబుతూ ఉంటారు. సో ఇన్ని పనులు చేశారు కాబట్టి ఈయనకి ప్రపంచంలోని అనేక అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా ఆసియా నోబెల్ బహుమతిగా చెప్పుకునే రామన్ మ్యాగ్సేసే అవార్డుతో పాటు రోలెక్స్ అవార్డు, అశోక ఫెలోషిప్తో పాటు సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అవార్డు లాంటి కొన్ని కీలక అవార్డులు వచ్చాయి. అందుకనే భారతదేశంలోనే ప్రముఖ విద్యా సంఘ సంస్కర్తల్లో ఈయన్ని ఒకరిగా చాలా మంది అభివర్ణిస్తూ ఉంటారన్నమాట. సో ఒకసారి అంటే ఈయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఒకసారి ఈయనకి స్విట్జర్లాండ్ వీసా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో అప్పుడు ఏం చేసిందంటే స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈయన చేసిన సేవలను మేధస్సును గుర్తించినటువంటి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆయనకు గౌరవార్థం ఏం చేసిందంటే 5 ఏళ్ల పాటు ఉచిత వీసాను, అంటే ₹1 కూడా తీసుకోకుండా స్విట్జర్లాండ్ 5 సంవత్సరాల పాటు ఉచిత వీసాను కూడా అప్పట్లో ఈయనకైతే మంజూరు చేయడం జరిగింది. సో ఇక రాజకీయ అంటే వాస్తవానికి ఈయనకి విభేదాలు, కేంద్రంతో విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి, ఇప్పుడు జనతా పార్టీతో ఎక్కడ కలిశారు అనేది మనం పరిశీలిస్తే వాస్తవానికి ఈయన రాజకీయ నాయకుడు కాదు, ఎప్పుడు రాజకీయ పార్టీలతో కలవలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా ప్రయోజనాల కోసం ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉండే వ్యక్తి. సో ఎప్పుడు కూడా రాజకీయ నాయకులతో కలవలేదు. అయితే మొన్న మాటికి కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల ఆన్లైన్లో పుట్టుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తూనే ఆయన జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారు. సో ఆ సందర్భంగానే ఈయన ప్రధానంగా వెలుగులోకి వచ్చారు. సో ఈయన ప్రధానంగా ఎప్పటి నుంచి కేంద్రంతో ఈయన ఫైటింగ్ మొదలైందంటే లడఖ్ని ఎప్పుడైతే 2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారో అప్పటి నుంచి లడఖ్ ప్రయోజనాల కోసం ఈయన తీవ్రంగా పోరాడుతున్నాడు. ఏంటి ఈయన అనేదంటే ఫస్ట్ లడఖ్కి రాష్ట్ర హోదా కల్పించాలి, అలాగే 6th షెడ్యూల్ రక్షణ అనేది లడఖ్ ప్రాంతానికి కల్పించాలి, స్థానిక యువతకు ఉద్యోగాలు, భూముల రక్షణతో పాటు పర్యావరణ రక్షణ అనేది ప్రధానమైనటువంటి భావన. అయితే ఈ లడఖ్ అనేది ఏంటంటే చైనాకు బోర్డర్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని రకాల డెవలప్మెంట్లు, ఇతర రాష్ట్రాల్లో ఏ డెవలప్మెంట్స్ అయితే జరుగుతాయో అలాంటి డెవలప్మెంట్సే లడఖ్లో కూడా జరగాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. అంటే బేసిక్ అక్కడ ఫ్యాక్టరీలు నిర్మించొద్దు, స్ట్రెంత్ను పెంచొద్దు, భూమిని ఎక్కువగా ఉపయోగించొద్దు, పర్యావరణానికి నష్టం చేకూర్చొద్దని ఈయన చెప్తాడు. కాకపోతే ఇక్కడ కేంద్రం తరపు నుంచి కూడా కొంత వాదన ఉందంటే అటుపక్క చైనా బోర్డర్లో మొత్తాన్ని కూడా ఫిల్ చేసుకుంటూ వస్తుంది. అంటే వివిధ నిర్మాణాలు చేపట్టడం కావచ్చు, నివాస స్థలాలు ఏర్పాటు చేయడం కావచ్చు. సో కొంచెంగా బోర్డర్ లడఖ్కు బోర్డర్కి ఏదైతే ఉందో చైనా ప్రాంతం దాన్ని మొత్తాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ లడఖ్ ప్రాంతంలో మాత్రం భారత్ డెవలప్మెంట్ చేయకపోతే భవిష్యత్తులో చైనా లాంటి దేశం ఆక్రమించుకుంటూ లోనకు వచ్చే అవకాశం ఉందనేది ఇటు తరపు నుంచి వస్తున్నటువంటి వాదన. సో గతంలో ఈయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కూడా చెప్తారు. ఏదైతే లడఖ్కి గన 6th షెడ్యూల్ రక్షణ కల్పించకపోయినా లేదా లడఖ్లో పర్యావరణాన్ని దెబ్బతీసినా చైనా నుంచి ఎవరైనా ఆక్రమంగా వలసదారులు కానీ ఇంకొకరు కానీ లోనకు వస్తే మేము వాళ్ళను అడ్డుకోకుండా మేమే వాళ్ళకు లోనకి దారి చూపిస్తామనే ఒక వ్యాఖ్య చేశాడనేది గతంలో ఈయన మీద ఉన్నటువంటి ఒక విమర్శ. సో ఈయన యాంటీ నేషన్ అనే ఒక ముద్ర కూడా అప్పట్లో వేసుకోవడం జరిగింది. 2003లో ఈయన ఒక నిరాహార దీక్ష చేశాడు. 2004లో క్లైమేట్ ఫాస్ట్ అని చెప్పి ఒక మార్చిని కూడా చేశారు. అదే సంవత్సరం లడఖ్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేస్తే అప్పట్లో ఢిల్లీ పోలీసులు అదుపులో తీసుకుని తర్వాత విడిచిపెట్టారనుకోండి. అయితే 2025లో లడఖ్లో భారీ హింసాత్మక ఘటన జరిగింది. వాస్తవానికి ఈయన పిలుపునిచ్చినటువంటి ఒక ఏదో చిన్న ఉద్యమం లాంటిది ఏమైందంటే భారీ హింసాత్మక ఘటనకు దారితీసి దాదాపుగా 4 వ్యక్తులు అప్పుడు తో దీన్ని కేంద్ర ప్రభుత్వం అప్పుడు సీరియస్గా తీసుకుంది. సో అంటే ఈ ఘటన చెలరాగటానికి, ఈ హింసాత్మకంగా మారటానికి
వాంగ్చుక్కే ప్రధాన కారణం. ఆయన ప్రసంగాలే వీళ్ళను రెచ్చగొట్టాయి అనే ఉద్దేశంతో దాంతోనే సమస్యాత్మక ప్రాంతంగా మారింది. అంటే వాస్తవానికి సెన్సిటివ్ ప్రాంతం అది. సో ఆ ప్రాంతంలో సమస్యలు సృష్టించారనే ఉద్దేశంతో ఎన్ఎస్ఏ అనే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈయన్ని అరెస్టు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 170 రోజులు జైల్లో ఉన్న తర్వాత 2026 మార్చి అంటే 3-4 నెలల క్రితమే ఈయన విడుదలై బయటికి రావడం జరిగింది. వాస్తవానికి తర్వాత కేంద్ర ప్రభుత్వమే దీన్ని వెనక్కి కూడా తీసుకుంది. ఏదైతే అరెస్ట్ చేసిందో కేంద్రమే వెనక్కి తీసుకుంది. ఎందుకంటే లడఖ్లో పరిస్థితులు చక్కబడ్డాయి. సో ఇప్పుడిప్పుడే అక్కడ అన్నీ కూడా అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి ఇక వాంగ్చుక్ లాంటి వ్యక్తులను జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టొద్దనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వమే దీన్ని వెనక్కి తీసుకుంటే ఆయన బయటకైతే రావడం జరిగింది. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి యథావిధిగా తన కార్యకలాపాలను అయితే మొదలు పెట్టడం జరిగింది. సో ఇదే ఇప్పుడు అత్యంత సమస్యాత్మక. సో ఇక ఎప్పుడైతే వాంగ్చుక్ని గతంలో ఎన్ఎస్ఏ యాక్ట్ కింద అరెస్టు చేశారో అప్పుడు ఇతను స్థాపించినటువంటి ఏదైతే సెక్మోల్ అనే మనం చెప్పుకున్నామో ఒక సంస్థ అని చెప్పుకున్నామో దాన్ని రద్దు చేసింది, లైసెన్స్ రద్దు చేసింది. ఎందుకనంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని ఆయన ఉల్లంఘించారు. విదేశాల నుంచి ఈ సంస్థకు భారీ ఎత్తున నిధులు వస్తుంటే వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగించడంతో పాటు లెక్కలు చెప్పలేదనే ఒక కారణంతో, అంటే వాస్తవానికి ఈ సంస్థకు ఇతర దేశాల నుంచి భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయనేది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. సో ఆ విరాళాలను ఆయన దుర్వినియోగం చేశారు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. సో దాంతోనే ఎప్పుడైతే 88లో సెక్మాల్ అనే ఒక సంస్థను స్థాపించాడని మనం చెప్పుకున్నాము, కొంతమంది విద్యార్థులతో 22 సంవత్సరాల వయసులో. సో దాన్ని కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ చేసింది. అలాగే అతను ఏదైతే ఒక విశ్వవిద్యాలయాన్ని HIAL అనే ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనుకుంటున్నాడని మనం చెప్పామో దాని మీద కూడా ఎంక్వైరీ చేయటం అయితే మొదలుపెట్టింది. తర్వాత దీని మీద ఇది రాజకీయంగా వేధింపులని ఏదో రకరకాల తీవ్ర విమర్శలు వచ్చాయనుకోండి. అయితే 2026లో నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఈ కాక్రోచ్ జనతా పార్టీ దీన్ని పెద్ద ఉద్యమంలాగా చేసింది మనందరికీ తెలుసు. సో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించాలి అనేది దీని ప్రధాన సారాంశం. సో అయితే ఈ ఉద్యమానికి ఎవరైతే వాంగ్చుక్ ఉన్నాడో సోనం వాంగ్చుక్ మద్దతు పలికాడు. సో మద్దతు పలకడం మొదటి నుంచి ఈయన విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి కాదని మనం అంటలా. సో నీట్ లాంటి పేపర్ లీక్ అవడం వల్ల అనేక విద్యార్థులు మానసిక వేదన అనుభవించి ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యుడు అని చెప్పి ఆయన రాజీనామా కోరటం ఈయన ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు లడఖ్కి నేను ఇందాక ఏదైతే చెప్పానో రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు పర్యావరణాన్ని రక్షించడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు 6th షెడ్యూల్లో చేర్చడం అనేది లడఖ్ని కుదరదు అనేది కొంతమంది చెబుతున్నటువంటి అభిప్రాయం. సో దాంట్లో చేరిస్తే అక్కడ లడఖ్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కానీ ఆ భూమిని వేరొకరికి కేటాయించడానికి కానీ కుదరదు. సో ఆ షెడ్యూల్లో చేర్చడం కుదరదు. సో చేర్చాలి అనేది ఈయన ప్రధాన వాదన. 1 విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, 2 లడఖ్కి ఇందాక చెప్పినటువంటి డిమాండ్లన్నీ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈయన కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు కలిపి ఆ పార్టీ తరపున, వాస్తవానికి ఆయన ఏమీ పార్టీలో చేరలేదు, బట్ ఆ పార్టీ కార్యకర్తగా ఆ పార్టీ తరపున ఈయన ఏం చేశాడంటే జూన్ 28న ఆమరణ నిరాహార దీక్ష అయితే ప్రారంభించడం జరిగింది. సో అది కొంచెంగా దాదాపుగా నిన్నటికి ఈ రోజుకి 21 రోజులు 22 రోజులు పూర్తయి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్తే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఎవరిదైనా ప్రాణమే కాబట్టి వైద్యుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకోండి అని చెప్పి కోర్టు చెప్పింది. వాస్తవానికి నిరంతరం ఈయన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నమాట వాస్తవం. డీహైడ్రేషన్కి బాగా లోనయ్యి నీరసపడిపోయిన మాట కూడా వాస్తవం. దీంతో పరిస్థితి విషమించక ముందే జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో నిన్న బలవంతంగా ఈయన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. బట్ హాస్పిటల్లో కూడా వాంగ్చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు తప్ప ఆయన ఏమంటాడంటే మీరు నన్ను నిరాహార దీక్ష విరమించమని అడిగే బదులు నేను చెప్పిన డిమాండ్లు నెరవేర్చమని కేంద్రాన్ని అడగండి. మీరు నన్ను నిరాహార దీక్ష విరమించమని అడగొద్దు, నేను చెప్పిన డిమాండ్ పరిష్కరించమని చెప్పి కేంద్రాన్ని అడగండి అని చెప్పి ఈయన అక్కడ వస్తున్నటువంటి ప్రజలు కూడా చెప్పారు. ఈ నెల 20వ తారీఖున ఒక మార్చ్ కూడా ఏదో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20న ఒక మార్చ్ కూడా చేపట్టబోతున్నారు. సో ఒకవేళ అంటే శాంతియుత ర్యాలీ అని చెబుతున్నప్పటికీ కూడా ఇది ఏమైనా హింసాత్మక ఘటనలకు దారితీస్తుందేమో అనే ఒక భయం అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉంది. సో ఇది అంటే ఈయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఆల్రెడీ మనం చెప్పాం. ఏదైతే విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధుల దుర్వినియోగం కావచ్చు, ఒక సందర్భంలో ఈయన చేసినటువంటి చైనా వలసదారులకు ఆక్రమణదారులకు మేము దారి చూపిస్తామని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇలాంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే తరచూ ప్రభుత్వాన్ని నిలదీయటం. వాస్తవానికి
ఆయన నిట్ పేపర్కి బాధ్యుడిని చేస్తూ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమనటం వరకు తప్పు కాదు. కానీ ఆమరణ నిరాహార దీక్షలో లేకపోతే ప్రాణాన్ని అర్పించడం వల్ల ఈ సమస్య సాల్వ్ అవుతుందంటే అవ్వకపోవచ్చు. అంటే మనం ఈ ఒక్క గవర్నమెంట్నే మనం బ్లేమ్ చేయడం కాదు, అన్ని ప్రభుత్వాల్లోనూ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట జరిగాయి. వాస్తవానికి ఈయనకి యాంటీ నేషన్ అనే బిరుదు ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈయన మీద యాంటీ నేషన్ అనే విమర్శలు వచ్చాయి. ఎందుకంటే తరచూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఇతర దేశాలు మద్దతుగా మాట్లాడటం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అప్పటి నుంచి కూడా ఈయనకి ఇది ఉంది. సరే, ఇన్ని మంచి కోణంలో చూసేవాళ్ళు ఒకరైతే, చెడు కోణంలో చూసేవారు మరొకరు. బట్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షకు ఏదైతే ఆన్లైన్ ఉద్యమంగా వచ్చినటువంటి ఈ జనతా కాక్రోచ్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ రెవల్యూషన్ ఉందో, సో ఇది ఈయనకు మద్దతుగా మారటంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈయన న్యూస్లో అయితే నిలబడ్డాడు. ప్రస్తుతానికైతే ఈయన్ని హాస్పిటల్కు తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యానికి ఆయన నిరాకరిస్తున్నారు. సో మరి కోర్టు ఆదేశాల మేరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు. కానీ ఇది మొత్తంగా వార్తల్లో ఉంటున్నటువంటి వాంగ్చుక్కు సంబంధించినటువంటి, సోనం వాంగ్చుక్కు సంబంధించినటువంటి మొత్తం హిస్టరీ. అలాగే వాంగ్చుక్ చేస్తున్నటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.